కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ మూవీ వార్ 2 కోసం తారక్ ఆగస్టు 3వ వారంలో ముంబై వెళ్లిపోతున్నాడు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసిన ఎన్టీఆర్ ఈసారి ఎన్ని రోజులు ముంబైలో మకాం వేస్తున్నాడు? మరి దేవరా సిచ్యువేషన్ ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు మీకోసం. ఎన్టీఆర్ డెబ్యూ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. హృతిక్ తారక్ పై కొన్ని సీన్స్ కూడా తీశారు. ఆ మధ్య రణబీర్ ఫ్యామిలీతో కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యశ్రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు హోరాహోరీగా ఉండనున్నాయి. వార్ 2లో ఎన్టీఆర్ తక్కువసేపు కనిపిస్తాడంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదట. ఫుల్ లెంత్ రోలేనని తెలిసిందే. స్క్రీన్ పై హృతిక్ 2 గంటలు కనిపిస్తే తారక్ 1:40 నిమిషాలు కనిపిస్తాడట. బాలీవుడ్ సినిమా వార్ 2లో ఎన్టీఆర్ తో పాటు జగపతి బాబు నటిస్తున్నాడట. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ రోల్స్ తో ఆకట్టుకున్న ఈ ఫ్యామిలీ హీరో వార్ 2లో తారక్ తండ్రిగా కనిపిస్తాడట. మరి అది పాజిటివ్ క్యారెక్టరా లేదంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నాయో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పుష్ప 2 కంగువలో నటిస్తున్న జగపతి బాబు కిసీకా భాయ్ కిసీకా జాన్ తో హిందీలోకి అడుగుపెట్టాడు. ఆగస్టు 18 నుంచి నెల రోజుల పాటు తారక్ వార్ 2తోనే గడిపేస్తాడు. ఈలోగా దేవరలో బ్యాలెన్స్ ఉన్న 2 పాటలను పూర్తి చేస్తాడట. ఫుడ్ పాయిజన్ కావడంతో హాస్పిటల్లో చేరి ఈ మధ్యనే డిశ్చార్జ్ అయిన జాన్వి కోలుకోగానే పాటలు తీయాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. దీంతో దేవరా షూటింగ్ పూర్తవుతుంది. సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. 1000 కోట్ల మార్క్ దాటిన కల్కి ట్రిపుల్ దాటేసింది. వీకెండ్ వచ్చిందంటే ఇప్పటికీ మంచి వసూలు రాబడుతోంది. లాస్ట్ వీకెండ్ వానలు దంచుకొట్టడంతో వసూళ్లపై ప్రభావం చూపినా బెటర్ కలెక్షన్స్ రావడం విశేషం. ఇంతకీ ఏ విషయంలో కల్కి ట్రిపుల్ ని మించిపోయింది? వాచ్ ది స్టోరీ. కల్కి బాహుబలి 2లా 1800 కోట్లు రాబట్టకపోయినా 1000 కోట్ల మార్క్ చేరింది. ఓవర్సీస్ లో బాహుబలి 2 పేరు మీదున్న 20 మిలియన్ మార్క్ దాటడం కల్కికి కష్టమే. డబ్బింగ్ మూవీ హిందీలో కలెక్ట్ చేసిన 511 కోట్ల రికార్డు ఇప్పటికీ బాహుబలి 2 పేరు మీదే ఉంది. అయితే RRR హిందీలో కలెక్ట్ చేసిన 274 కోట్ల వసూలను కల్కి 277 కోట్లతో అధిగమించేసింది. ఇంకో 23 కోట్లు కలెక్ట్ చేస్తే హిందీలో 300 కోట్ల క్లబ్ లో చేరుతుంది. డబ్బింగ్ సినిమాల్లో బాహుబలి 2 ఇప్పటికీ టాప్ లో ఉంటే 435 కోట్లతో KGF 2 సెకండ్ ప్లేస్ సొంతం చేసుకుంది. 3-4 స్థానాల్లో కల్కి, RRR 189 కోట్లతో 2.0 5వ స్థానంలో, 170 కోట్లతో సలార్ 6వ ప్లేస్ లో ఉంది. 1000 కోట్లు కలెక్ట్ చేసిన 7వ సినిమా కల్కి కావడం, ఈ 7 2 ప్రభాస్వి కావడం విశేషం. సినిమా ఇండస్ట్రీని ఓటీటీ శాసిస్తోందా? సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే స్వేచ్ఛ నిర్మాత చేతుల్లో లేదా? ఓటీటీ కాంపౌండ్లోకి వెళ్ళిపోయిందా? అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆగస్టు 15న 3 సినిమాలు రిలీజ్ కి ఉన్నా రవితేజ, మిస్టర్ బచ్చన్ బరిలోకి దిగాల్సి వచ్చిందా? వాచ్ ది స్టోరీ. కరోనాను క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ సంస్థలు రైట్స్ ని ఒక్కసారిగా పెంచేశాయి. ఇది చిన్న సినిమాలకు వరంగా మారింది. ఓటీటీలకు అలవాటు చేసి పెత్తనం చేయడం స్టార్ట్ చేశాయి. ప్రెజెంట్ చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేదు. డిజిటల్ సంస్థలు చెప్పినట్టు వినాల్సిందే. రిలీజ్ అయిన తర్వాత సినిమాను ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేయాలో వీళ్లే చెబుతారు. సినిమా హిట్ అయితే నెల వరకు ఆగుతారు. లేదంటే 2వ వారంలో బొమ్మ డిజిటల్లో పడిపోతుంది. గతంలోలా ఫ్యాన్సీ రేట్స్ లేవు. అమౌంట్ దఫాల వారీగా ఇస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే రిలీజ్ డేట్ కి ముహూర్తాలు కూడా ఓటీటీలే పెడుతున్నాయి. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 వాయిదా పడుతోందని తెలియడంతో ఇదే రోజున డబుల్ ఇస్మార్ట్ ని రిలీజ్ చేస్తున్నట్టు పూరి ప్రకటించారు. దీంతో పాటు మరో 2 చిన్న సినిమాలు I-35 చిన్న కథ కాదు కూడా వస్తున్నాయి. అయితే గత 2 రోజుల్లో 2 సినిమాలు తంగలాన్, మిస్టర్ బచ్చన్ ని ఆగస్టు 15నే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. జనవరి 26న రావాల్సిన తంగలాన్ చడీ చప్పుడు లేకుండా ఉన్నట్టుండి ఆగస్టు 15న థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తున్నారు. రవితేజ, హరిశంకర్ కాంబినేషన్ మూవీ మిస్టర్ బచ్చన్ ని ఆల్ ఆఫ్ సడన్ గా కాంపిటీషన్ ఉన్నా ఆగస్టు 15నే రిలీజ్ చేయడం వెనుక ఓటీటీ హస్తముందట. ఓటీటీలో స్ట్రీమింగ్ కి అనుకూలంగా రిలీజ్ డేట్స్ ని వీళ్లే నిర్ణయిస్తున్నారని తెలిసింది. ముందే కర్చీఫ్ వేసేసామని ధీమాగా ఉండటానికి వీల్లేదు. ఎప్పుడు ఏ సినిమా వచ్చి వెనక్కి నెడుతుందో తెలీదు. ఈ ఆకస్మిక అనౌన్స్మెంట్ తో చిన్న సినిమాలు నష్టపోతున్నాయి. ఆగస్టు 15న వస్తే లాంగ్ వీకెండ్ కుమ్మేద్దాము అనుకుంటే కథ అడ్డం తిరిగిపోయింది. I-35 చిన్న కథ కాదు. మరో రిలీజ్ డేట్ వెతుకోవాల్సిందేనా? రిలీజ్ డేట్స్ ని ఓటీటీలు నిర్ణయించడంతో సీన్ మారిపోతోంది. ఎన్నికల కారణంగా May 9న రావాల్సిన కల్కి వాయిదా పడింది. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ చేతిలో రిలీజ్ డేట్ లేదు. ఓటీటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అన్ సీజన్ లో June 27న కల్కిని రిలీజ్ చేయాల్సి వచ్చింది. మేకర్స్ కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా వీటిని కవర్ చేయాలంటే ఓటీటీ ఆశీస్సులుండాలి. హాలిడేస్ కలిసొచ్చేలా సినిమా రిలీజ్ చేయాలంటే ఓటీటీలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇవే
ఇవేవి ఓటీటీలకు అనవసరం. తమకు అనుకూలమైన రోజు స్ట్రీమింగ్ చేసుకోవడానికి వీలుగా రిలీజ్ డేట్ ప్రకటిస్తాయి. అప్పటి వరకు ఆగాల్సిందే. కల్కి, మిస్టర్ బచ్చన్ అనే కాదు, అందరూ ఓటీటీ కనుసన్నల్లో నడుస్తున్నారు. తెలుగులో ఓ వెలుగు వెలిగిన మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ ని ఏలేస్తోంది అనుకుంటే ప్రెజెంట్ చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. అయినా ఈ అమ్మడికొచ్చిన నష్టమేమీ లేదు. హిందీలో అద్దరిపోయే ఛాన్స్ కొట్టేసి ఓ యాంగ్ హీరోతో జతకడుతోంది. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడితే మృణాల్ కథ మరోలా ఉండేది. సీతారామంకు 60 లక్షలు తీసుకున్న మృణాల్ తొలి హిట్ కే రెమ్యునరేషన్ దాదాపు 2 కోట్లు చేసేసిందే. హాయ్ నాన్న సక్సెస్ తో 2 కోట్లు దాటిపోయిందే. 4 కోట్లు తీసుకోవాలి అనుకున్న మృణాల్ కలకు ఫ్యామిలీ స్టార్ గండి కొట్టిందే. ఫ్యామిలీ స్టార్ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో మృణాల్ పేరు వినిపించినా అవన్నీ వార్తలకే పరిమితమయ్యాయి. హిందీలో నటిస్తున్న పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్తయిందే. మరో హిందీ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తోంది. ఇది కాకుండా 3వ హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మృణాల్కు తెలుగులో వచ్చిన స్టార్డమ్ హిందీ ఆఫర్స్ కు యూజ్ అవుతోంది. త్వరలో కుర్ర హీరో వరుణ్ ధావన్ తో జత కడుతోంది మృణాల్. ఈ క్రేజీ ప్రాజెక్టును వరుణ్ ఫాదర్ డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నారు. లారెన్స్ డైరెక్ట్ చేయబోయే కాంచనా 4లో మృణాల్ పేరు వినిపిస్తున్నా ఇంకా ప్రకటించలేదు. ఇండియన్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళిపై తీసిన డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మోడర్న్ మాస్టర్స్ పేరుతో ఆగస్టు 2న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీస్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. బాహుబలితో పాన్ ఇండియాకు కొత్త అర్థం చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్-ఆర్తో ప్రపంచ సినిమా ఇండియా వైపు చూసేలా చేశాడు. హాలీవుడ్ దర్శక దిగ్గజాలు స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ ప్రశంసలు అందుకున్నాడు. అనేక బ్లాక్ బస్టర్స్, అంతులేని లక్ష్యంతో దూసుకుపోతున్న జక్కన్నకు ఇంత పేరు ఎలా వచ్చింది, ఎంత కష్టపడ్డాడో తెలుపుతూ నెట్ఫ్లిక్స్ మోడర్న్ మాస్టర్స్ పేరుతో డాక్యుమెంటరీ తీసింది. డాక్యుమెంటరీలో లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ రాజమౌళితో అనుబంధాలను, తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ డాక్యుమెంటరీని తీస్తున్న జర్నలిస్టు అనుపమ చోప్రా మాట్లాడుతూ రాజమౌళి గురించి ప్రతి టెక్నీషియన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, డాక్యుమెంటరీలో దర్శకుడు మేకింగ్ విజువల్స్ కూడా ఉంటాయని చెప్పారు. రాజమౌళిపై డాక్యుమెంటరీ ట్రైలర్ లో వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ మాట్లాడటం విశేషం. రాజమౌళికి సాధ్యం కాదంటూ ఏది లేదని, ఎవరితోనైనా వర్క్ చేయగలరని, ఆయనంటే తనకెంతో గౌరవమన్నారు. ఎవరూ చూపని కథలను చెప్పడం కోసమే రాజమౌళి పుట్టాడని ఎన్టీఆర్ అన్నారు. రాజమౌళికి సినిమా అంటే పిచ్చి ప్రేమన్నాడు ప్రభాస్. రాజమౌళి సినిమాల్లో తనను తాను చూసుకుని ఎంతో ఆశ్చర్యపోతానన్నాడు రామ్ చరణ్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తీసే సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేస్తున్నాడు.